హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై అండ్ పప్పు చారు చేశాను. దానికి కాంబినేషన్గా ఆకుకూర పప్పు చికెన్ ఫ్రై, అలాగే రసం చికెన్ ఫ్రై, పచ్చడి చికెన్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మంచిగా చికెన్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎలా చేసినా చికెన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే మా చిన్నబ్బాయి కూడా వస్తాడు ఆ లెక్కలోకి. మా చిన్నబ్బాయికి నాన్ వెజ్ అంటే ప్రాణం అన్నమాట. నాన్ వెజ్ ఉందనుకోండి 2 ముద్దలు ఎక్కువగా తింటాడు. అలాగే వెజ్ ఉందనుకోండి 2 ముద్దలు తక్కువగానే తింటాడు. 2 ముద్దలకి ఆపేస్తాడు తింటాం. నేను పిల్లోడు తినలేదు కదా అని కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను అనుకోండి, ఇంకా వాంతింగ్స్ అవుతున్నట్టు చేసేస్తుంటాడు. అవుతున్నట్టు కాదు, వాంతింగ్సే చేసేస్తాడనమాట. అదే నాన్ వెజ్ ఉందనుకోండి మనం పెట్టనవసరం లేదు, కమ్మగా లాగిచ్చేస్తాడు వాడు. మా పెద్ద అబ్బాయికి అదేమి ఉండదు. వెజ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఇష్టం ఉంటే తింటాడు, లేకపోతే లేదు. అంతగా ఎంజాయ్ చేస్తూ తినేది ఏంటంటే వాడు బిర్యానీనే. అలా 2 పిల్లలు ఉన్నాను అనుకోండి, 2 పిల్లలు కూడా డిఫరెంట్గా ఉంటారు. ఇద్దరు ఒకేలా ఎప్పుడు ఉండరు. మనం చికెన్ ఫ్రైలో కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది గ్రైండ్ చేసి వేసామనుకోండి గ్రేవీ కూడా బాగుంటుంది. అంటే పీసెస్కి మసాలా బాగా పడుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే చికెన్ ఫ్రైలో అయితే ఎండు కొబ్బరి కంపల్సరీగా వేస్తాను. ఎప్పుడో ఒకసారి వేయను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్.